హాయ్ అండి. ఈరోజు మనం కిచెన్లో సింపుల్గా క్రిస్పీగా సూపర్ టేస్టీగా బీండీ ఫ్రై తయారు చేద్దాం. అన్నంలోకి అయితే అదిరిపోతుంది అనుకోండి. ముందుగా కడిగి తుడిచిన బెండకాయలను తీసుకుందాము. వాటిని చాలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. మధ్యలో పుచ్చులు పాడైపోయినవి పురుగులు అలా ఏమన్నా ఉన్నాయో లేదో కూడా చూసుకుంటూ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి శనగపిండి, తర్వాత సాల్ట్, కారము బాగా వేసి కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ ముక్కలకి బాగా పట్టేలాగా. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఆ శనగపిండి అది ముక్కలకి బాగా కొంచెం గట్టిగా పట్టేలాగా తీసుకోవాలి. మనం ఇది పలచగా చేయట్లేదు. సో దానికోసం మనం కావాల్సినంత శనగపిండి బాగా కొంచెం స్టఫింగ్ లాగా ఉండడానికి ట్రై చేస్తున్నాము. పొయ్యి మీద ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత బెండకాయలను కొద్ది కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేయడానికి కొంచెం టైం అనేది అయితే ఎక్కువగానే పడుతుంది. క్రంచీనెస్ అనేది రావాలి కదా. సో చిన్నగా తిప్పుకుంటూ బాగా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. సో వన్స్ అలా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత వచ్చాయో లేదో అని చెక్ చేసుకుంటూ ఉండాలి. వచ్చిన తర్వాత అవి తీసుకొని పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలి. సో ఇవి అన్నంలోకి సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ అన్నము, పచ్చడి అండ్ బెండకాయ ఫ్రైతో లాగించేసాను అనుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గాయ్స్.